ఏంటి ఈ మనిషి టీవీ కళ్ళే చూస్తున్నాడు, ఇంతగా తిడుతున్నా కానీ టీవీ పిచ్చోడు ఉన్నట్లున్నాడు ఈ మనిషి. ఎందుకు ప్రశాంతి ఆయన నోటుకు వచ్చినట్టు తిన్నావు? ప్రశాంతంగా టీవీ కూడా చూడనివా? మేడం ఒక 5 minutes చూసిపోతాను మేడం టీవీ, ప్లీజ్ మేడం. ఒక 5 నిమిషాలు మేడం. ఏంటి 5 నిమిషాలు టీవీ చూస్తావా? మీ ఇంట్లో పోయి చూసుకోపో. అదేంటి ప్రశాంతి, ఒక్క ఓవర్ ఉంది కదా, ఎవరు మాత్రం మొదలు పెడతారు? ఉన్నీలే చూడనీలే, ఏమి రా రా కూర్చొని చూడప్పా. అక్క నువ్వు చెప్పేది ఎవరిని పడితే వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టేదేనా? ఏమయ్యా ఒక 5 నిమిషాలు క్రికెట్ చూడకుంటే ఉండలేవా? పోయి పని చూసుకోపా. అమ్మ ఒక్క 5 minutes అమ్మా, 5 నిమిషాలమ్మా. మా వాడు నా తమ్ముడు 6 కొట్టినాడమ్మా. ఒక్క 5 minutes అమ్మా. మా వాడు చూడండమ్మా, 6 మీద 6 కొడుతున్నాడు. ఏంది నీ తమ్ముడా? అమ్మా వాడు నా తమ్ముడమ్మా, వాడు నా సొంత తమ్ముడమ్మా. ఆ క్రికెట్ ప్లేయర్ నీ సొంత తమ్ముడా? అవునమ్మా గారు. మరి కోట్లకు సంపాదించినాడు, మరి నువ్వు నీ పని చేస్తున్నావు? అవును మేడం, వాడు నా సొంత తమ్ముడు మేడం. నేను ఈ పని చేసుకుంటూనే వానికి ఇంతగా చదివించి ఇంత పెద్ద క్రికెట్ ప్లేయర్ని చేశాను మేడం. నేను ఈ పని వదులుకోలేను మేడం. అన్న కూర్చోండి అన్న, కాఫీ తీసుకొస్తాను. పర్లేదమ్మా, పర్లేదు. నా తమ్ముడు 6 కొట్టినాడమ్మా, నా తమ్ముడు 6 కొట్టినాడు. నాకు అంతే చాలు, చాలా సంతోషం అండి మేడం. నా తమ్ముడు 6 కొట్టినాడు మేడం, హ్యాపీ, చాలా సంతోషం మేడం. ఉంటాను మేడం. ప్రశాంతి, నువ్వెట్లా ప్రవర్తిస్తున్నావు నీకు అర్థమవుతుందా? పాపం ఎంత బాధపడుకుంటూ పోయినాడు తెలుసా? నువ్వు ఆస్తిని అంతస్తుల్ని చూసి మనుషుల్ని అంచనా వేయొద్దు, కొద్ది మనసుని చూసి అంచనా వేయి. నీ ప్రవర్తన మార్చుకోలే ప్రశాంతి, ఏం బాలేదు తెలుసా? అక్క నిజమే అక్క, ఎంత బాధపడినాడో ఏమో అతను. ఈసారి నుంచి అలా ప్రవర్తించను అక్క నేను కూడా.